సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ సెషన్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మాల్టా రూట్స్ ఫోర్త్ చాప్టర్లోకి మనం ప్రవేశించాం. సో ఇందులో ఏం చెప్తారో మనం అందరం విందాం. లాస్ట్ క్లాస్లో ఈ మహిళల బృందం ఎవరైతే హోలీ ల్యాండ్కి బయలుదేరారో వాళ్ళందరూ కూడా హై ప్రీస్టెస్ అనుమతిని తీసుకొని ఆమె బ్లెస్సింగ్స్ని పొంది వాళ్ళకు అవసరమైన మూలికలను కూడా తీసుకొని సిద్ధంగా ఉంటారు. మే నెల చివరిలో ఉదయాన్నే సూర్యోదయ ధ్యానాన్ని ముగించుకొని తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని గార్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న రేవుకి వెళ్తారు. చిన్న పడవలో వాళ్ళు ఫ్రియో ఛానల్ మీదుగా ప్రయాణం చేసి ఆ మహిళల బృందం మధ్యాహ్నానికి మాల్టాలోని వ్యాలెటా అనే ప్రధానమైన సీపోర్ట్కి చేరుకుంటారు. అక్కడ ఒకతను గంభీరమైన స్వరంతో తనను తాను ఇలా పరిచయం చేసుకుంటాడు. నా పేరు కెప్టెన్ ఆర్నాడో ఫెలిని. నేను జినోవాకి చెందినవాణ్ణి. ద ర్యాగన్ అనే ఈ షిప్కి మాస్టర్ని. నాతో పాటు మీరు జఫ్ఫాకి ప్రయాణించాలి అని చెప్తాడు. మహిళలందరూ అతడి పొడవాటి గడ్డము ఆకారాన్ని చూసి, ఆ గుబురుగా ఉన్న కనుబొమ్మల్ని చూసి ఇతడు మంచివాడా చెడ్డవాడా అనే భయానికి లోనవుతారు. భయంగానే ఎలెనోర్ అతనికి అందరి తరపు నుంచి విష్ చేస్తుంది. మీరు ఈ షిప్కి కెప్టెన్ ఎలా అయ్యారు అని అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళంతకు ముందు ఈ షిప్లో ప్రయాణం చేశారు కదా, అందుకని. అతను నవ్వుతూ అబ్దుల్లా బే మరియు అతని దగ్గర పనిచేసే క్రూ మెంబర్స్ అందరూ కూడా ఉరితీయబడ్డాక ఈ షిప్ని ఇటాలియన్ అథారిటీస్ నుంచి నేను చీప్గా కొనుక్కున్నాను, మీరు ఈ కథని విన్నారా అని ఎలెనోర్ని అడుగుతాడు. మీ అందరికీ గుర్తుంటే మనం సెకండ్ చాప్టర్లో అబ్దుల్లా బే ఈ మహిళల్ని మిడిల్ ఈస్ట్లోని షేక్స్కి అమ్మేసి డబ్బులు తీసుకుందాం అనుకుంటాడు. అప్పుడు ఈ మహిళలందరూ తెలివిగా తప్పించుకొని గాజో చేరుకున్నారని మనం ఆల్రెడీ తెలుసుకొని విని ఉన్నాం. ఈ ర్యాగన్ షిప్లో ఎలెనోర్ వాళ్ళు అంతకుముందు ఎదుర్కొన్న కష్టాలని క్లుప్తంగా అతడికి చెప్తుంది. ఈ ర్యాగన్లో మీరు సేఫ్గా ఉంటారు, దానికి నేను గ్యారంటీ అని గట్టిగా భరోసా ఇస్తాడు కెప్టెన్ ఫెలిని. ఈ మహిళలకు బాగా సుపరిచితమైన ఆ షిప్ వెజల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ వెన్నులోంచి వణుకు పుడుతుంది. కెప్టెన్ మాత్రం ఆనందంగా నవ్వుతూ ఆ మహిళలను క్యాబిన్లోకి తీసుకువెళ్తాడు. ఆ షిప్ వెజల్ మొత్తం చూపిస్తూ వాళ్ళందరూ కూడా ఆ క్యాబిన్లో ఉన్న వాళ్ళ ట్రంక్ పెట్టెల్ని బాక్సెస్ని చక్కగా సర్ది ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. పోయినాయి అనుకున్న వాళ్ళ సామాన్లను చూసి ఆనందపడతారు. ఆ ఆనందంలో ఒక ఆమె వెళ్ళి కెప్టెన్ హక్ కూడా చేసుకుంటుంది. ఇంతలో స్పృహలోకి వచ్చి సిగ్గుపడుతూ తన పెట్టె చూసుకోవడానికి వెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళంతా నవ్వుకుంటుంటారు. పెట్టెల్లో వాళ్ళ బట్టలు ఏమాత్రం చెక్కు చెదరకుండా సర్దినట్టు ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కెప్టెన్ ఫెలినీకి షిప్తో పాటు దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా అందించబడుతుంది. అతడు ఆ సరుకునంతా డిస్పోజ్ చేసేసి ఈ ట్రంక్ పెట్టెల్ని మాత్రం ఎందుకో గాని పారేయాలనిపించక నీట్గా సర్ది పెడతాడు. ఈ పెట్టెల నిండా ఉన్న ఆడవాళ్ల బట్టల్ని నేనేం చేసుకుంటాను, కానీ ఎందుకో పారేయాలనిపించలేదు అని నవ్వుతూ చెప్తాడు. నేను ఎప్పుడైతే మాల్టాలోని ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ మహిళలు హోలీ ల్యాండ్ తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటున్నారని విన్నానో, మిమ్మల్ని తీసుకువెళ్లడం ప్రమాదం అని తెలిసినా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. టర్కిష్ సముద్రపు దొంగలు రోడ్స్ మరియు జఫా మధ్యలో తిరుగుతుండే అన్ని షిప్లపై మీ బృందం దేనిలోనైనా ప్రయాణిస్తుందేమోనని ఒక కన్ను వేసి ఉంచారు అని చెప్తాడు. అంటే ఇంకా ప్రమాదం పొంచి ఉందా మాకు అని అడుగుతుంది థెరీస్ పాలిపోయిన మొహంతో. మీరందరూ ఎంతో విలువైన సామాన్ లాంటి వాళ్ళు. 2 యుద్ధ నౌకలతో రక్షింపబడుతున్న ఒక వాణిజ్య నౌక మనతో పాటు వస్తుంది. మీకు ఏ విధమైన ప్రమాదమూ లేదు. నేను మిమ్మల్ని ఇంకా ఎక్స్ట్రా డబ్బుల కోసం కూడా అడగను, ఎందుకంటే సముద్రపు దొంగల్ని పట్టుకోవడంలో మీరు చేసిన సహాయం వల్లనే నాకింత మంచి షిప్ దొరికింది అంటాడు కెప్టెన్. అతడు వెళ్ళిపోతూ మీరు కొద్దిసేపట్లో గ్యాలీలోకి డిన్నర్ చేయడానికి రండి. రేపు తెల్లవారుజామునే
మన షిప్ బయలుదేరుతుంది అని చెప్తాడు. వాళ్ళు క్యాబిన్స్లో తమ సామాన్లను సర్దుకుంటారు. వాళ్ళు అక్కడ వదిలేసిన లగేజ్లో కొంత ఆహారము, జింజర్ సిరప్ అంటే అల్లం రసము ఉంటాయి. ఈ అల్లం రసం సీ సిక్నెస్ పోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ బృందంలోని ఆడవాళ్ళందరూ మంచి మంచి బట్టలు వేసుకొని, లూజ్గా ఉండే గౌన్స్ వేసుకొని, మేకప్ చేసుకొని, చక్కగా రకరకాల జడలు వేసుకొని రెడీ అవుతుంటారు. ఈ 20 మంది అందమైన ధైర్యవంతులైన మహిళలు రావడం చూసి కెప్టెన్ ఫెలిని ఆశ్చర్యంతో, ఆనందంతో వాళ్ళను పొగుడుతూ, వాళ్ళు కూర్చోవడానికి స్టూల్స్ని లాగుతూ దాదాపు వాళ్ళ మీద పడిపోయేటంత పని చేస్తాడు. మహిళలందరూ ఓజో నుంచి వచ్చిన ఆ 3 ప్రీస్టెసెస్ భోజనం అనేది కూడా పెద్ద పెద్ద గౌన్లు వేసుకోవడం, అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తోటి ప్రయాణికులను పరిచయం చేసుకుంటుంటారు. వాళ్ళల్లో ఒక ఆయనను జేన్ ఎలెనోర్ వాళ్ళ ఇంటి పక్క ఉన్న సర్ రెగనాల్డ్ ఫిట్జ్ స్టీఫెన్గా గుర్తించి తమ ఇంటి గురించిన సమాచారాన్ని వాకబు చేసి వాళ్ళందరి బాగోగులు అడుగుతారు. అప్పుడు స్టీఫెన్ ఇలా చెప్తాడు, లేడీ ఎలెనోర్, జేన్, మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళారో, మీకేమైందో అనే విషయము ఎవరికీ తెలియదు. మీరు సేఫ్గా ఈ షిప్లో ప్రయాణం చేస్తుండడం చూసి ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఈ ప్రయాణాన్ని మీ చుట్టుపక్కల వాళ్ళ నుండి రహస్యంగా ఉంచారు కదా అని అడుగుతాడు. రెగినాల్డ్ వాళ్ళకి అక్కడ జరిగిన వాళ్ళ ఊళ్ళో జరిగిన మామూలు విశేషాలన్నీ కూడా చెప్తాడు. ఈ మహిళలతో ప్రయాణం చేసే వారిలో సర్ మార్టిమర్ వాల్టర్స్, అతని భార్య లేడీ సారా, సిస్టర్ ఎబిగేల్, సిస్టర్ ఏంజిలా అనే 2 నన్స్, లండన్కి చెందిన 2 యువ తత్వవేత్తలు ఆర్థర్ అండ్ మైకేల్ కూడా ఉంటారు. సిస్టర్ ఎబిగేల్ నవ్వుతూ, మేము యాక్రాలోని మదర్ వెలారియాకి సహాయపడడానికి వెళ్తున్నాం అని చెప్తుంది. మైకేల్ ఇలా అంటాడు, మేము మా కండబలం కంటే కూడా మా బుర్రల్ని వాడటానికి ఇష్టపడతాము. మేము ధనవంతులైన భూస్వాముల కొడుకులమైనప్పటికీ మాకు యుద్ధానికి వెళ్లాలనే కోరిక లేదు. మేము హోలీ ల్యాండ్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాం, మారణహోమం సృష్టించాలనుకోవడం లేదు అని అంటాడు. దానికి ఎలెనోర్ కోపంగా, మా భర్తలు పిల్లలు యాత్రికులు హోలీ ల్యాండ్కి ప్రయాణం కొనసాగించేందుకు హక్కుల కోసం పోరాడుతున్నారు. వారి ప్రయత్నాలు లేకపోతే ఈ తీర్థయాత్రలే ఉండవు అని అంటుంది. అవును లేడీ ఎలెనోర్, కానీ ఫిలాసఫర్స్, చరిత్రకారులు అంటే హిస్టోరియన్స్ లేకపోతే ఈ యుద్ధాల గురించి ఎవ్వరికీ ఎప్పటికీ తెలియదు అని ధైర్యంగా సమాధానమిస్తాడు. కెప్టెన్ ఫెలిని లేచి అందరినీ సైలెంట్గా ఉండమని చెప్పి లేడీ ఎలెనోర్ మరి ఆమె బృందంలోని అందమైన మహిళలకు స్వాగతం పలుకుతాడు. మనకు క్యాండియాకి వెళ్ళడానికి 2 వారాలు పడుతుంది, రోడ్స్కి చేరడానికి మరొక వారం పడుతుందని చెప్తాడు. ఈ పరిస్థితుల్లో జఫ్ఫాలో మన షిప్ని ఆపాలా లేదా అనేది ఇంకా అనిశ్చితంగా ఉంది. ఎందుకంటే తిరుగుబాటు సైన్యాలు జెరూసలం రాజైన గయా ఆఫ్ లుసిగ్నాన్తో కలిసి యాక్రేన్ ముట్టడిస్తున్నాయి. కాబట్టి షిప్లోని ప్రయాణికులందరూ జఫ్ఫా నౌకాశ్రయంలో దిగచ్చు. మనం రోడ్స్కి చేరుకున్న తర్వాత జఫ్ఫా గురించిన సమాచారం ఇంకా అందుతుంది అని చెప్పి ఒక్క క్షణం ఆగి రోడ్స్ని ఐలాండ్ ఆఫ్ రోజెస్ అని కూడా అంటారని చెప్తాడు. ఆ మాట వినగానే జేన్ హృదయంలో ఒకటి గుర్తుకొస్తుంది. ఆమె కోసం అక్కడ ఏం వేచి ఉంది కాబట్టి. అంతకుముందు గాజాలో వీళ్ళ డ్రీమ్స్ గురించి వివరించి చెప్పిన ప్రీస్టెస్ ఐలాండ్ ఆఫ్ రోజెస్లో ఈ బృందం కొంతకాలం ఉంటారని చెప్తుంది. అది గుర్తుకు వస్తుంది జేన్కి. మర్రోజు తెల్లవారుజామున డ్రాగన్ షిప్ హార్బర్ నుంచి బయలుదేరుతుంది. సముద్ర వాతావరణం ప్రశాంతంగానే ఉన్నా ఇనీషియేషన్ పొందిన 5 గాజో నుంచి వచ్చిన 3 ప్రీస్టెస్లు అయిన ఎలాంతి, మారా మరియు నిక్సీ ఎవరైతే ఇనీషియేషన్ సెరమనీలో పాల్గొన్నారో ఈ 8 మంది అనారోగ్యం పాలవుతారు. డేమ్ జస్టినా అనే ఆమె వచ్చి వీళ్ళకి ఏమైంది అని అడిగినప్పుడు వాళ్ళు తమ బాధని చెప్పలేకపోతారు. జేన్ మాత్రం వాళ్ళ బాధని కొంచెం చెప్పగలుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఎలాంతి ప్రీస్టెస్ వారిని పిలిచి ఈ విధమైన అనారోగ్యానికి ఒక్కటే మందు, అదే కాలం.
స్పిరిచువల్ అటైన్మెంట్ అంటే ఆధ్యాత్మిక సిద్ధత్వం పొందేందుకు చేసే ప్రయాణంలో మనం ఎదుగుతున్నప్పుడు అందులో భాగంగా ఇలాంటి స్థితులు కలుగుతుంటాయి. దీన్నే ఆధ్యాత్మికవేత్తలు డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని అంటారు. ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ ఎలాంటి గొణుకుతూ ఇలా చెప్తుంది, మనం కొన్నిసార్లు నిరాశ గృహలలో పడిపోవచ్చు. ఈ దశ మన భౌతిక శరీరాన్ని సెల్యులార్ లెవెల్ నుండి అంటే కణస్థాయి నుంచి శుభ్రపరుస్తుంది. తీవ్ర నిరాశతో, మానసిక వేదనతో తనను తాను తక్కువ అని అనుకుంటూ జీవితం వ్యర్థం అని అనిపించే ఒక స్పిరిచువల్ డార్క్ నైట్ అన్నమాట ఈ దశ. హింసతో కూడిన మనుగడ కోసం పోరాడుతూ ఉండే పరిస్థితి ఇది. శరీరంలో ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి ఇనీషియేషన్ తర్వాత వెంటనే ఇంత త్వరగా వచ్చి మాలో ఇంతమందిని లోతుగా తాకుతుందని మేము ఊహించలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. కానీ దీనికి ఒక కారణం ఉండి ఉండాలి. బహుశా మనం ఐలాండ్ ఆఫ్ రోజెస్కి చేరే సమయానికల్లా ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు అని ఎలాంటి చెప్పి కొద్దిసేపు కళ్ళు మూసుకుంటుంది. ఇంకా ఇలా చెప్తుంది, ఈ పరిస్థితి కొన్నిసార్లు నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. సాధారణంగా ఇనీషియేషన్ సమయంలో ఇంటెన్సిటీతో కూడిన హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ని పొందిన తరువాత ఒక లెట్ డౌన్ అనేది వస్తుంది అని చెప్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇనీషియేషన్ సమయంలో హయ్యర్ ఎనర్జీస్ని మన శరీరం తీసుకున్నప్పుడు లేదా మన శరీరంలో ప్రవేశించినప్పుడు అది కణస్థాయి నుండి క్లీన్ చేస్తూ అనవసరమైన వాటినన్నింటినీ బయటకు పంపుతుంది. అవి మానసికమైనవైనా శారీరకమైనవైనా కూడా అవన్నీ మన శరీరం నుంచి వెళ్ళిపోతుంటాయి. అలాగే ఆ ఎనర్జీ శరీరంలో అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఇదంతా జరగడానికి మన బాడీ సిస్టమ్ కొంచెం కామ్ అయ్యి స్లో అవుతుంది. రెస్ట్ మోడ్లో ఈ సమయంలో ఉండడం అనేది చాలా అవసరం. అలాగే అనవసరమైన భావాలను, ఆలోచనలను, నమ్మకాలను వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మళ్ళీ న్యూ ఎనర్జీతో సిస్టమ్ రిజెన్యువేట్ అయ్యి నెక్స్ట్ స్పిరిచువల్ ఇనిషియేషన్ లేదా నెక్స్ట్ లెవెల్కి స్పిరిచువల్గా ఎదగడానికి మనం రెడీ అవుతామన్నమాట. ఇంకా ఎలాంటి ఇలా అంటుంది, ప్లీజ్ కొంచెం ఓర్పుగా ఉండి మా గురించి కేర్ తీసుకోండి అని అంటుంది. ఈ బాగాలేని వాళ్ళందరికీ కూడా డ్రై ఫ్రూట్స్ని, పూల నుంచి తీసిన ఎసెన్సెస్ని ఇస్తారు. కొంచెం ఓపిక వచ్చిన తర్వాత ఎలాంటి ఇంకా ఇలా చెప్తోంది, మాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక పవిత్ర ప్రయాణం లాంటిది. ఇలా జరగడం నాకు ఇది మొదటిసారి కాదు, కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎంతో లోతుగా లోపల నుండి జరుగుతోంది. దీని అర్థం ఏదో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం జరగబోతోంది. ఇనీషియేషన్లో చాలా దశలు ఉంటాయి. మొదటిసారి అవేకెనింగ్ అన్నది జరిగిన తరువాత, అంటే ఆత్మస్థితిని గుర్తించి కాంతిని స్వీకరిస్తూ ఆత్మను జాగృతం చేసుకున్నప్పుడు స్పిరిచువల్ హనీమూన్ అనే ఒక దశ వస్తుంది. ఈ దశలో జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్లుగా అన్ని కరెక్ట్ టైంకి జరిగిపోతూ ఉంటాయి. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. ప్రపంచమంతా ప్రకాశవంతంగా అద్భుతమైన ప్రదేశంగా కనిపిస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. అద్భుతమైన టీచింగ్స్ అందుతుంటాయి. వాటిని నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటాం. అప్పుడు మన అహం అనేది ఒక్కసారి పెరిగిపోతుంది. మనం చాలా శక్తిమంతులమని, మనకు ఎన్నో విషయాలు తెలుసనే భావనను కలిగేలా చేస్తుంది. సుపీరియారిటీ అంటే ఆధిక్యతా భావం పెరిగి అహంగా మారుతుంది. నేను అన్న భావన పూర్తిగా ఆక్రమించేస్తుంది. ఇలా కొంతకాలం చాలా స్మూత్గా జరిగిపోతుంది. మనందరికీ కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొదట్లో ఎన్నో ఉన్నతమైన అనుభవాలు, విజన్స్ కలుగుతూ ఉంటాయి. హీలింగ్ జరుగుతుంది. బుక్స్ ద్వారా, క్లాసెస్ ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటాం. మనకి అది తిరుగుండదు అని అనిపిస్తుంది. మనం ఏమైనా సాధించగలం, ఆధ్యాత్మికంగా ముందుకి తొందరగా వెళ్ళిపోతాం అనే ఒక అతి విశ్వాసం ఎలా ఏం చెప్తుందంటే, బహుశా ఇంకా ఈ హనీమూన్ ఫేజ్ అనేది నాయైతే అంటే ఫస్ట్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది కదా, ఈ కొత్త కొత్త అనుభవాలు రావడం చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ హనీమూన్ ఫేజ్ అనేది అయిపోయింది. మొదట్లో కాంతిని యాంకర్ చేసే అనుభవం ఏదైతే ఉన్నదో అది ఇక జరగదు. అంటే మనలో ఇంకా కాంతి ప్రవేశించదు.
ఈ కాంతి ప్రసారాలు లేనప్పుడు మనలో ఒక వెలితి అనేది ఏర్పడుతుంది. ఏదో కోల్పోయామన్న బాధ కలుగుతుంటుంది. ఆ సమయంలో ఉన్నదంతా చీకటి బ్లాక్ హోల్స్లోకి తీసుకువెళ్ళే ఒక బంగారు రంగు తాడు మాత్రమే. స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ దూరంగా వెళ్ళిపోతారు. నిస్సహాయంగా అనిపిస్తుంది. వెలివేయబడినట్లు అనిపిస్తూ ఉంటుంది. తనకు ఎన్నోసార్లు ఇట్లా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు సహాయం చేయట్లేదే, మనందరూ వదిలేశారా, నన్ను వెలివేశారా అని కూడా అనిపిస్తుంటుంది. శరీరము, ఆత్మ నిరాశలో బాధపడుతూ ఉంటాయి. ఇంకా ఈ సంభాషణ ఆ రోజు అక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ మరోరోజు పొద్దున డేమ్ జస్టినా థెరీస్ వచ్చి ఎలాంటి పక్కన కూర్చుంటారు. మీకిప్పుడు ఎలా ఉంది అంటుంది ఎలాంతిని. మిగతా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు అని చెప్తుంది. మీ అందరి గురించి మాకు చాలా కంగారుగా ఉంది, మేము చేయగలిగింది ఇంకా ఏమైనా ఉన్నదా అని ఎలాంతిని అడుగుతుంది థెరీస్. ఏమీ లేదు, మీరు మా శరీరాల గురించి చూసుకుంటూ వాటిని శుభ్రంగా ఉంచండి చాలు అని అంటుంది. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నాను అని కిందటి రోజు ఎక్కడ ఆపిందో గుర్తు తెచ్చుకొని ఇలా చెప్తుంది. అప్పుడు ఏదో ఒక రోజు ఒక గోల్డెన్ కార్డ్ లాగుతున్నట్టు, తనని అనుసరించమని చెప్తున్నట్లు మనల్ని లాగుతూ ఈ బ్లాక్ హోల్స్లోకి తీసుకువెళ్తుంది. ఆ బ్లాక్ హోల్ అడుగు భాగం పైకి స్లోప్గా లోతుగా ఉంటుంది. అలా వెళుతూ ఉంటే ఎక్కడో ఒక చిన్న కాంతి కిరణం అలా కనబడుతుంటుంది. ఏదో ఒక రోజు ఆ బ్లాక్ హోల్లోంచి పర్వత శిఖరాగ్రానికి మనం చేరుకుంటాం. కాంతి మళ్ళీ ఇంకొకసారి ప్రకాశిస్తుంది. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, నిరాశ కూపంలోంచి బయటపడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. అలా జరగడానికి కావాల్సింది కేవలం ఒక చిన్న మాట, లేదా ఒక ఆలోచన, లేదా ఏదైనా ఒక చిత్రం. ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఈ మూడులో ఏవైనా చాలు. కానీ ఈ డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే, ఈ చీకటి అనుభవాన్ని మొత్తం మనం పూర్తిగా అనుభవించేదాకా కూడా అది తెరవబడదు. అంటే మనలో పూర్తిగా ఆ క్లెన్సింగ్ అనేది జరిగిన తర్వాత మాత్రమే ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. దురదృష్టవశాత్తు కొంతమంది ఈ సమయంలో జీవించి ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ లోతైన నిరాశను, భరించలేని బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఎవరికి ఎప్పుడు వాళ్ళు భరించలేనంత బాధలు, కష్టాలు ఇవ్వబడవు అని అందరికీ తెలిసినా కూడా తాత్కాలికంగా ఆ బాధ నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుంటారు. వాళ్ళు తాము మోసపోయామని ఊహించుకొని శరీరాల్ని వదిలిపెట్టేస్తారు అని చెప్తుంది. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఒక 2 నిమిషాలు వాళ్ళని వాళ్ళు సంభాళించుకోగలిగితే వాళ్ళ జీవితమే మారిపోతుందేమో కదా. అలాంటి ఇంకా ఇలా చెప్తుంది. ఎప్పుడైతే కాంతి మన శరీరంలో నిస్తేజంగా బరువుగా ఉన్న కణాల్లోకి పోతుందో అప్పుడు ఆ కణాలన్నీ కూడా తేలికగా అవుతాయి. జీవిత ప్రయాణం చాలా సులభంగా మళ్ళీ మారుతుంది. స్వచ్ఛమైన ఆహారం, నీరు తీసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే అవి శరీరంలోని మలినాలను తీసేస్తాయి కాబట్టి. ఈ సమయంలో ఆత్మ శరీరంతో లోతుగా, శాశ్వతంగా కలిసిపోవాలని కోరుకుంటుంది. సృష్టికర్త యొక్క దివ్య సంకల్పానికి మన సంకల్పాలను అప్పగించి ప్రశాంతంగా, ఆత్మీయంగా మనం విలీనమైపోతాం. ఇవన్నీ చెప్పి ఎలాంటి ఇంకా నేను చెప్పలేను, నాకు మాట్లాడే ఓపిక లేదు అని ఆపేస్తుంది. థెరీస్ బతిమలాడుతుంది, ప్లీజ్ ఇంకా చెప్పండి అని. లేదు, ఇప్పుడు నేను చెప్పలేను, నీకు సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి, అన్నీ నేను చెప్పడం కుదరదు, కొన్ని నీ అనుభవం ద్వారా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నువ్వు భవిష్యత్తులో ఎంతోమంది మాస్టర్స్ని, గురువుల్ని కలుస్తావు. వాళ్ళ నుంచి విని తెలుసుకొని నువ్వు అనుభవాల్ని పొందుతావు. అవన్నీ కూడా నువ్వు అనుభవాన్ని పొందినప్పుడు నీకు ఇవన్నీ తెలుస్తాయి.
ఇంకా నేను చెప్పలేను, ఈ రోజుకి చాలు అని తను రెస్ట్ తీసుకొని పడుకుండిపోతుంది. ఇంకా తర్వాత ఏం చెప్పింది ఎలాంటి అనే విషయాల్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఇనీషియేషన్ అనేది ఎప్పుడూ కూడా చాలా రకాల స్టెప్స్లో ఉంటుంది. అసలు మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టడమే ఒకానొక ఇనీషియేషన్. ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మనకి కొత్త కాబట్టి అక్కడ నేర్చుకుంటున్న జ్ఞానం విజ్ఞానం అవన్నీ కూడా అద్భుతంగా ఉంటూ ఇంకా ఇంకా నేర్చుకోవాలనే తపన ఉంటుంది. అందుకనే దాన్ని హనీమూన్ ఫేజ్ అంటారు అనమాట. మరి హనీమూన్లో ఎలా అయితే తపన కొత్తదనాలు ఎలా ఉంటాయో ద సేమ్ థింగ్ అనమాట. మరి ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తున్నప్పుడు అనుభవాలు అనేవి కానీ కాంతి యాంకర్ చేయడం కానీ కొన్ని స్టేజెస్లో కొన్ని పర్సంటేజెస్లో ఉంటూ ఉంటాయి. ఒకసారి మీరు ఒక అద్భుతమైన అనుభవాన్ని కాంతి యాంకర్ చేస్తూ గ్రిడ్ వర్క్ చేస్తూ ఏదో రకంగా ఒక అద్భుతమైన అనుభవాన్ని చవిచూసిన తర్వాత మరల కొంత గ్యాప్ అనేది వస్తుంది. వెంటనే మీరు ఇంకొక అద్భుతమైన అనుభవాన్ని చూడలేరు. ఎందుకంటే ఆ అద్భుతమైన అనుభవం ద్వారా మీకు ఫిజికల్ బాడీలో కావచ్చు, 4 స్పిరిచువల్ బాడీస్లోకి అన్నిటిలోకి కూడా ఎనర్జీస్ యాంకర్ అయిన తర్వాత అవి స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ అప్గ్రేడ్ అవ్వడానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇంటిగ్రేట్ అండ్ ఇంబైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనర్జీస్ ఇంబైబ్ చేయాలి, ఇంటిగ్రేట్ అవ్వాలి, వాటిని వాడకంలోకి పెట్టగలగాలి. అలా వాడకంలోకి పెట్టిన తరువాత మరలా నెక్స్ట్ ఇంకొక అత్యున్నతమైన అనుభవానికి సిద్ధం అవ్వడానికి కావలసిన జ్ఞానం అవ్వచ్చు, కాంతి కావచ్చు, వాటన్నిటినీ సమకూర్చుకోవడానికి మరల మీరు పని చేయాల్సి ఉంటుంది. అందుకే వాటిని 2 కొండలుగా పోలుస్తారనమాట. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో దశల్లో ఎన్నో రకాల ఇనీషియేషన్స్ ఉంటాయి. మీరు ఒక బుక్ ద్వారా విజ్ఞానం పొంది ఒక రకమైన ఎనర్జీ లెవెల్స్కి వెళ్ళారు అంటే అదొక ఇనీషియేషన్. అలాగే ఇంకొక పని ఆధ్యాత్మిక పని చేసి మీరు క్లాసెస్ చెప్పడం అవ్వచ్చు, ఇంకేదైనా పుస్తకం రాయడం అవ్వచ్చు, బ్లాగ్ రాయడం అవ్వచ్చు, యూట్యూబ్ వీడియోల్లో చెప్పడం అవ్వచ్చు, లేదు అంటే గ్రిడ్ వర్క్ చేయడం అవ్వచ్చు. ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మళ్ళీ ఎనర్జీ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అది ఒక రకమైన ఇనీషియేషన్. సో ఇనీషియేషన్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఒకసారి ఉంటుందని అనుకోవద్దు. ఎన్నో దశల్లో ఇనీషియేషన్ ఉంటుంది. ఇలాంటివి 352 లెవెల్స్ ఆఫ్ ఇనీషియేషన్స్ ఆ మహాత్మా మరి బియాండ్ అసెన్షన్ బుక్లో చెప్తూ ఉంటాం కదా, మహాత్మా పొంది గాడ్ హెడ్కి అంటే మూల చైతన్యానికి అతి దగ్గర చైతన్యంగా అతను చేరుకోగలిసాడు అనమాట. మరి ఇవి వినడం ద్వారా కూడా ఒకానొక ఇనీషియేషన్ కిందే లెక్క. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. థ్యాంక్ యూ.